హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ వీడియోలో మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ప్రెగ్నెన్సీ గురించి చూద్దాం. అంటే చాలామంది కపుల్స్కి ఎన్ని టెస్టులు చేసినా కూడా నార్మల్గా ఉంటుంది, వాళ్ళ సైకిల్స్ కూడా రెగ్యులర్గానే ఉంటాయన్నమాట. కానీ ఎందుకు ప్రెగ్నెన్సీ రావటం లేదు, 2-3 ఇయర్స్ అయినా కూడా మేము ట్రై చేస్తున్నాము, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావటం లేదని చెప్పేసి చాలామంది కమెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు. మరి ఇలాంటి కేసెస్ని మనం ఏమంటాము, వాళ్ళకి ఫర్దర్గా ఎలాంటి టెస్టులు చేయాలి, ఎలా నెక్స్ట్ ప్రొసీజర్స్ ఏం చేస్తే వాళ్ళకి అనుకున్న టైంకి ప్రెగ్నెన్సీ వస్తుంది అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా ఎందుకు 2-3 ఇయర్స్ అయినా కూడా ఇన్ఫర్టిలిటీకి గురవుతున్నారు, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పటికీ మీకు ఈ ప్రెగ్నెన్సీ రావటం లేదు అంటే దాన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. అంటే అంతు చిక్కదు, మనకి ఈ టెస్ట్లకు కూడా ఏంటి ప్రాబ్లం అనేది బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో తెలియదు అనమాట. కొంచెం డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి కపుల్స్లో. సో ఇలాంటి కపుల్స్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కపుల్స్ అంటాం అనమాట. అంటే కపుల్స్కి వచ్చేసి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి, అలాగే మేల్స్లో వాళ్ళ యొక్క సెమెన్ కౌంట్ కూడా కరెక్ట్గానే ఉంటుంది. కానీ ఎందుకు రావటం లేదు, వీళ్ళకి తగిన ప్రొసీజర్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీని మనం మెయిన్గా కొన్ని బేసిక్ టెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయటం జరుగుతుంది. అంటే బేసిక్గా ఫీమేల్స్లో స్కాన్ అనేది తీయటం జరుగుతుంది. అంటే స్కాన్ అంటే అండం కరెక్ట్గా రిలీజ్ అవుతుందా లేదా, అంటే ఈ యొక్క ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకొని పోయి ఉన్నాయా లేదంటే ఓపెన్లో ఉన్నాయా, ఆ యొక్క వే ఆఫ్ ట్యూబ్ ఎలా ఉంది, ఎనీ బ్లాకేజ్ ఏదైనా ఉందా, లేదంటే ఏదైనా ప్రొలాంగ్డ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా గర్భాశయంలో, అలాగే సీలియా అంటే రిలీజ్ అయిన అండం గర్భాశయ గోడలకి అంటే మన ఫెలోపియన్ ట్యూబ్స్లోకి రావాలి అంటే కొంచెం సీలియా ద్వారా ఫెలోపియన్ ట్యూబ్స్లో హెయిర్ లైక్ ప్రాసెస్ ఉంటుంది. ఈ హెయిర్ లైన్ వల్ల అది మూమెంట్ అయిపోయి అవి గర్భాశయ నాళాల్లోకి చేరుకుంటుంది. మీరు కలయికప్పుడు రిలీజ్ అయిన స్పోమ్ ఏం చేస్తుందంటే సర్వెక్స్ ద్వారా గర్భాశయాన్ని చేరి గర్భాశయం నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్లోకి అందుతుంది. సో ఇదంతా ప్రాసెస్ జరగాలి అంటే ఖచ్చితంగా మేల్స్లో చూసినట్లయితే కౌంట్ కరెక్ట్గా ఉండాలి, మార్ఫాలజీ కరెక్ట్గా ఉండాలి, అలాగే మొటిలిటీ కూడా కరెక్ట్గా ఉండాలి. ఈ మూడిట్లో ఏదైనా ఇష్యూ ఉంటే 2 ఇంప్లాంటేషన్ అయ్యేదానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అలాంటి కపుల్స్ని మనం ఇన్ఫర్టిలిటీగా గుర్తిస్తామన్నమాట. ఈ విధంగా మేల్స్లో డిసైడ్ చేస్తారు. ఫీమేల్స్లో గర్భాశయ గోడలు ఎలా ఉన్నాయి, ఏదైనా ప్రాబ్లం ఎండోమెట్రియం స్టేటస్ ఎలా ఉంది, ఎంత థిక్నెస్ ఉంది, ట్యూబ్ ఏదైనా బ్లాక్ అయి ఉందా, అలాగే అండము ప్లస్ ఫింబ్రియస్ ఉంటాయన్నమాట. అండాశయంలో నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్ అండాశయం యొక్క 2 కూడా వేరే డైరెక్షన్స్లో ఉంటాయి. సో అందుకని చెప్పి అలాంటి స్ట్రక్చరల్ చేంజెస్ ఏదైనా ఉన్నప్పుడు ఫీమేల్స్లో ఈ అండం అనేది ప్రాపర్గా ఫెలోపియన్ ట్యూబ్స్లోకి చేరలేదు. సో అండం రిలీజ్ అయినట్లు ఉంటుంది కానీ ఫెలోపియన్ ట్యూబ్స్లోకి చేరలేదు కాబట్టి సో అక్కడ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా చాలా డెప్త్గా మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంతా నార్మల్ స్ట్రక్చర్లో కనిపిస్తాయి, బట్ ప్రెగ్నెన్సీ రాకపోవటానికి కొన్ని డెప్త్ ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇదన్నీ చేసినా కూడా మాకు నార్మల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తాము, మేము నార్మల్గా ట్రై చేసిన తర్వాత వీల్ గో ఫర్ అనదర్ ప్రొసీజర్ అనే దాని గురించి చాలామంది థింక్ చేస్తూ ఉంటారు. సో మీకు 2-3 ఇయర్స్ అయినా కూడా టైం వేస్ట్ అవ్వకుండా నెక్స్ట్ ఇమీడియట్గా మీకు ఐయుఐ ప్రిఫర్ చేస్తారన్నమాట. అంటే ఇంట్రా యూట్రియన్ ఇన్సెమినేషన్. క్వాలిటీ ఆఫ్ ఎగ్ని తీసుకొని ఈ యొక్క అండం రిలీజ్ అయినప్పుడు అందులో అండాన్ని తీసి ప్రాసెసింగ్లో పెట్టి స్పర్మ్ని లాబొరేటరీలో తీసుకొని కరెక్ట్ అయిన మార్ఫాలజీ, మొటిలిటీ ఎలా ఉంది అని ఆ 3 పారామీటర్స్ కరెక్ట్గా ఉండే స్పర్మ్ని తీసుకొని డైరెక్ట్గా గర్భాశయంలోకి ఇన్సెమినేట్ చేస్తారనమాట. సో ఈ సిట్టింగ్ అనేది మీకు మినిమం 15-20% వరకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతో మీరు నార్మల్ ట్రై చేస్తారు కదా, ఆ ట్రై చేసేదానికన్నా కూడా ఐయుఐ ప్రొసీజర్ ఎక్కువగా మీకు ఈ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేస్తుందన్నమాట. సో ఇది ఎన్ని సైకిల్స్ చేస్తే సక్సెస్ అవుతుంది అంటే సింగిల్ సిట్టింగ్లో ఇది సక్సెస్ కాదు. కొంతమందిలో 2-3 సిట్టింగ్స్ తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, లేదు 5-6 సైకిల్ వరకు చేసుకొని కూడా సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది కొంతమందిలో. సో మినిమం
3 to 4 సైకిల్స్ వరకు ట్రై చేసి లేదు ఇంకా మాకు సక్సెస్ అవ్వలేదు అనుకుంటే విల్ గో ఫర్ ఐవీఎఫ్కి ఫార్వర్డ్ చేస్తారన్నమాట అలాంటి కపుల్స్ని. సో ఐవీఎఫ్లో కూడా చక్కగా ఇంప్లాంటేషన్ జరిగి బయటే వాటిని ప్రాసెసింగ్లో పెట్టి డైరెక్ట్గా గర్భాశయంలోకి పెడతారనమాట. సో దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ లేదా ఐవీఎఫ్ పద్ధతి ద్వారా బిడ్డలను పుట్టించే పద్ధతి అనమాట. సో ఈ విధంగా మీరు సక్సెస్ రేట్ని చూడొచ్చు. సో దెన్ ద నార్మల్ ట్రై చేసే కన్నా కూడా ఇలాంటి ప్రొసీజర్స్ ద్వారా మీరు త్వరగా అనుకున్న టైంకి పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇలాంటి ప్రొసీజర్ చేసేటప్పుడు మీరు కపుల్స్ ఇద్దరు కూడా కౌన్సిలింగ్ వెళ్ళి డాక్టర్ చెప్పిన యొక్క ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, మెడికేషన్స్ కావచ్చు ప్రాపర్గా యూజ్ చేసి మీరు ట్రై చేసినట్లయితే మీకు ఖచ్చితంగా షార్ట్ పీరియడ్లోనే పిల్లలు పుట్టే అవకాశాలు అనేది ఉంటుంది. మరి ఇదండి వీడియో. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, గల కారణాలు, ఎలాంటి పద్ధతి ద్వారా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ 4 ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.